హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీ ముందు కొత్త లొకేషన్తో వచ్చా. సో ఈ లొకేషన్ ఏంటి, చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది అనుకుంటున్నారా? రీసెంట్గా స్టూడియో తీసుకున్నాను కదా, దాంట్లో సెటప్ చేశాను అనమాట. ఇది మన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఫొటోస్ తీస్తాం కదా, అది బ్లూ బ్యాక్గ్రౌండ్ వేసాను అనమాట. సో దాంతో అలా నీట్గా కనిపిస్తుంది. అండ్ ఇంకా సెటప్ చేయాలంటే ఫ్యూచర్లో గ్రీన్ స్క్రీన్ కూడా వేస్తా. అవన్నీ గ్రీన్ స్క్రీన్లు అవన్నీ ఏంటంటే కొన్ని చాలా నార్మల్గా ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే చాలా హెవీగా ఎడిట్ చేసి చాలా పర్ఫెక్ట్గా చూపించవచ్చు గ్రీన్ స్క్రీన్ తీసుకొని. సో ఎలా కావాలితే అలా చేయొచ్చు అనమాట. ప్రస్తుతానికి మన టాపిక్ ఏంటంటే ఈరోజు FX2 గురించి మాట్లాడదాం. సో దాని గురించి నేను వీడియో చేద్దామని ఈరోజు కెమెరా ముందుకు వచ్చాను అనమాట. సో FX2 ఒక విధంగా నాకు నచ్చింది, ఒక విధంగా ఏంట్రబ్బా ఈ కెమెరా ఏంట్రా అనిపించింది. ఎందుకు అలా అంటున్నానంటే మొత్తం చెప్తాను మీకు దాని గురించి. సో FX2 కెమెరా తీసుకునే వాళ్ళందరికీ, లేదంటే FX2 మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాని గురించి చెప్తాను అనమాట. FX3కి FX2కి మళ్ళీ A7S3 అని ఉంది. ఆ కెమెరా మూడిట్ల గురించి చెప్పుకుంటే కానీ దీని యొక్క స్టోరీ తెలియదు అనమాట. సో FX3 అంటే మనకి ఇంకా సినిమా లైన్ కెమెరా అని సోనీ కూడా దించాడు. బట్ దానికి ఇంకా సినిమా లైన్ అని కాకుండా నార్మల్గా ఉండి దానికి EVF ఉండి అన్నీ ఉన్న సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫీచర్స్ ఉన్న కెమెరా ఏంటో తెలుసా? A7S3 అనమాట. యాజ్ ఇట్ ఈస్ ఏం ఫీచర్స్ అయితే దానికి ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ అన్ని ఫీచర్స్ దానికి ఉంటాయి A7S3కి. దీనికి ఏంటంటే కొన్ని సినిమాల వాళ్ళు వాడుకునే ఫీచర్స్ కొన్ని యాడ్ చేశాడు. ఎలా అంటే తేడా ఏమీ పెద్దగా ఏమీ లేదు, కాకపోతే ఏంటంటే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్, అంటే XLR హ్యాండిల్ అని, అంటే ఆడియోకి ఉపయోగపడుతుంది అదొకటి. ఇంకా ఏంటంటే గ్రిప్లు ఇచ్చాడు. చాలా చోట్ల స్క్రూస్ యాడ్ చేసుకుని మనం ఏమన్నా యాడ్ చేస్తాం కదా, రిగ్ యాడ్ చేసుకుంటాం కదా, ఇలా కెమెరా ఫ్రంట్కి ఇలాగా కనిపించడానికి, సినిమా కెమెరాలో కనిపించడానికి రిగ్స్ అన్నీ యాడ్ చేసుకుని మానిటర్ పెట్టుకుంటాం. ఇవన్నీ పెట్టుకోవడానికి హోల్స్ ఇచ్చాడు అనమాట. ఆ హోల్స్లో స్క్రూస్ పెట్టుకుని మనం పెట్టేసుకోవచ్చు. అండ్ అదే దానికి దీనికి తేడా, A7S3కి FX3కి ఉన్న తేడా. దానికి ఏంటంటే A7S3 కూడా మనకి స్మాల్ రిగ్ అనే కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ ద్వారా మనం మాడిఫై చేసుకుని మనం చేసుకోవచ్చు. బట్ ఇవన్నీ వద్దు, మన మోడిఫికేషన్ ఏమొద్దు, మన సింపుల్గా FX3లోనే చేసుకోవచ్చు అంటే కొంచెం లేదు, ఈ మోడిఫికేషన్ అన్నీ నేను చేసుకోలేను, నాకు ఇంత ఇబ్బంది అవ్వదు, నేను ఇవన్నీ పెట్టుకోలేను అంటే FX3 తీసుకోండి. కొంచెం కాస్ట్ ఇంకొక 60,000 దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. 60 కాదులే, 80,000 మించి డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు ఉన్న రేటు ప్రకారం. బట్ కొన్నాళ్ళకి రేటు తగ్గిపోతుంది. FX2 వచ్చేసరికి రేటు తగ్గుతుంది. FX2 ఏంటంటే FX2కి FX3కి మళ్ళీ A7S3కి డిఫరెన్స్ ఏంటంటే ఏమీ కాదు. FX2 అంటే మన M4నే కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ కొన్ని ఇచ్చి దాన్ని FX2 అనే పేరు పెట్టాడు, అంతే, ఏం లేదు. సోనీ వాడు ఒక సంవత్సరం మంచి కెమెరాలు ఇచ్చాడు అనుకో, ఒక సంవత్సరం డొల్ల కెమెరాలు ఇస్తాడు, ఏం ఉండదు. ఆ ఇచ్చిన కెమెరాలని అటు ఇటు చేసి కొంచెం ఇచ్చేస్తాడు అంతే జనాలకి. అర్థమైందా? అక్కడ ఏమీ లేదు. దీనికి దానికి తేడా ఏంటంటే నేను వాడుతున్న M4 కెమెరాకి FX2కి తేడా ఏంటంటే ఫ్యాన్లో ఒకటి, మళ్ళీ దానికి మన M4కి ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఆ ఆన్ ఆఫ్ బటన్ ప్లేస్లో ఏమి ఇస్తాడంటే జూమ్ అవుతుంది అనమాట. జూమ్ ఇస్తాడు డైరెక్ట్గా. మనం పవర్ జూమ్ అని ఉంటుంది కదా, అది అలా ప్రెస్ చేసుకుంటే ఆటోమేటిక్గా జూమ్ అవుతూ ఉంటుంది. జూమ్ అవుట్ చేసుకోవచ్చు. మన హ్యాండ్ హెల్డ్ కెమెరాలు ఇప్పుడు Z1 కెమెరా 150 ఉంటుంది చూసారా, అలా స్మూత్గా జూమ్ చేసుకోవచ్చు. మాన్యువల్గా మనం చాలా స్మూత్గా జూమ్ చేసుకోవచ్చు. వీటిల్లో అలా చేసుకోవడం అన్నమాట. వీటిల్లో కూడా మన ఫీచర్ ఇచ్చాడు, అది స్విచ్ పెట్టుకుని దాన్ని బట్టి చేసుకోవచ్చు. బట్ అదేంటంటే ఇంకా డెడికేటెడ్గా ఒక బటన్ ఇచ్చాడు దానికి, మనం ఇంకా సెపరేట్గా చేసుకునే అవన్నీ ఏం అవసరం లేదు. అదే మనకి ఏంటంటే బాగా సింపుల్గా వర్క్ ఫ్లో అవ్వాలనుకుంటే FX3 తీసుకోండి. లేదు మనకి ఇలా కాదు, మనకి కొంచెం అటు ఇటుగా ఉన్నా మనం సెట్ చేసుకోగలం అనుకుంటే A7S3 తీసుకోండి. బట్ నా దగ్గర A7S3కి బడ్జెట్ లేదు, FX3కి బడ్జెట్ లేదు అనుకున్న వాళ్ళు మాత్రం FX2 తీసుకోండి.
అది కూడా M4 లాగే. ఇప్పుడు అది సినిమా కెమెరా అనలేము, నార్మల్ హైబ్రిడ్ కెమెరా అనలేము. ఎందుకంటే 2 మిక్స్ అయ్యి ఉంటదనమాట. కెమెరా కూడా ఇచ్చాడు దానికి 33 మెగాపిక్సెల్. సేమ్ M4కి ఎలా ఉందో అదే అనమాట. ఏం డిఫరెన్స్ లేదు. ఇంకా డిఫరెన్స్ ఏంటంటే కొంచెం ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇంకొంచెం బాగా అప్గ్రేడ్ అయిందనమాట. అండ్ ఆ ఫ్యాన్లు చెప్పాను కదా, కంటిన్యూస్గా వీడియో తీస్తున్నప్పుడు ఫ్యాన్ లేకపోతే వేడెక్కిపోతుంది. మన M4 4K కంటిన్యూస్గా తీసి చూడండి, వేడెక్కకపోతే నన్ను అడగండి, ఖచ్చితంగా వేడెక్కుతుంది. అదే మీ ఆగిపోద్ది కూడా కెమెరా. అదే మీరు A7S3 అనుకోండి, అది చాలా మంది రివ్యూవర్స్ ఏం చెప్పారంటే అసలు వేడెక్కదు, ఫ్యాన్ లేకపోయినా వేడెక్కదు అని అన్నారు అనమాట. మీరు అదన్నా తీసుకోవచ్చు, లేదంటే FX2 తీసుకోవచ్చు, FX3 తీసుకోవచ్చు. బట్ బడ్జెట్ మనకు మెయిన్ కన్సర్న్ బడ్జెట్ అనుకుంటే FX2 తీసుకోవచ్చు. FX2 తీసుకుని ప్రస్తుతానికి మనకి వీడియోకి FX2 తీసుకుని ఫ్యూచర్లో ఇంకా అప్గ్రేడ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు FX3 2 వస్తుందంట. మరి ఫ్యూచర్లో వస్తుందో లేదో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే FX3 బెస్ట్ కెమెరా అండి. మీరు వీడియో పరంగా మీరు తీసుకోవాలనుకుంటున్నారు కెమెరా అంటే, ఓన్లీ వీడియో సినిమాటోగ్రఫీ కెమెరా కావాలి నాకు అనుకుంటే FX3 తీసుకోండి. ఎందుకంటే దాంట్లో 4K 60 క్రాప్ రాదనమాట. ఇంకా దీంట్లో అనుకోండి 4K 60 క్రాప్ ఉంటుంది, మీకు తెలిసిందే M4లో. అండ్ FX2లో కూడా అంతే, ఏమీ తేడా లేదండి. అదే చెప్తున్నాను కదా, మీరు M4 తీసుకున్నా FX2 తీసుకున్నా ఒకటే. బట్ ఏంటంటే కంటిన్యూస్గా రెగ్యులర్ వీడియో కంటిన్యూస్గా తీసేవాళ్ళు ఉంటే వాళ్ళకి మాత్రం FX2 చాలా ఉపయోగపడుతుంది. అండ్ లో లైట్కి ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే సినిమా కెమెరా కాబట్టి లో లైట్ ఇంకా బాగా ఇస్తాడు. బట్ FX3 అంత కాదు, ఎందుకంటే FX3కి 12 మెగాపిక్సెల్ ఉంటుంది. అదే మన M4 కానీ FX2 కానీ 33 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆ 12 మెగాపిక్సెల్ ఉండడం వల్ల కారణం ఏంటంటే లో లైట్కి చాలా బాగా రెస్పాండ్ అవుతుంది అనమాట. లో లైట్లో ఎక్కువ మనకి లైట్ని లోపలికి తీసుకుంటుంది అనమాట సెన్సర్. సో అప్పుడు మన ISO పెంచినా మనకంత తెలియదు అనమాట. అర్థమవుతుందా? మనం ISO ఎక్కువ పెట్టుకున్న ఈవెంట్స్ ఒక్కోసారి రాత్రి మళ్ళీ రిసెప్షన్ అని ఇవన్నీ కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. వాటికి ఏంటంటే మనం హెవీగా ISO పెంచేసుకున్న FX3 కానీ A7S3 కానీ ఏమంత మీకు అందులో చిన్న చిన్న డాట్స్ లా కనిపిస్తాయి. మీరు ఎప్పుడన్నా రెగ్యులర్గా వీడియో తీసేవాళ్ళు కానీ లేదా సినిమాటోగ్రాఫర్స్ కానీ మీకు ఐడియా ఉంటుంది. సో ఆ డాట్స్ కనపడవు అనమాట. అదే FX2 అనుకోండి, నా M4 లాగే పెద్ద తేడా ఏం లేదు, దానికి కూడా అలాగా డాట్స్ అవి కనిపిస్తాయి. సో నా సజెషన్ అయితే మీరు ఖచ్చితంగా అమౌంట్ పెట్టగలరు అయితే FX3 తీసుకోండి, లేదంటే A7S3 తీసుకోండి. A7S3 అంటే FX3కి దగ్గర ఒక 80,000 70,000 డిఫరెన్స్ ఉంటుంది A7S3కి. అదే FX3 నాకు ఇంకా సినిమా రేంజ్ నాకు కావాలి, ఇంకా నాకు అన్నీ ఈజీగా అవ్వాలి, నాకు పని చాలా బాగుండాలి, 60,000 నేను ఎక్స్ట్రా పెట్టుకోగలను, 60,000-70,000 అనుకుంటే FX3 తీసుకోండి. అండ్ సోనీ వాడు ఆఫర్స్ పెడతాడు, మీరు వెయిట్ చేయండి. సోనీ వాడు ఇప్పుడు ఈ నెల వచ్చే నెల ఏముండవు ఆఫర్స్, మళ్ళీ ఆగస్ట్ 15కి ఆఫర్స్ పెడతాడు. సో ఆ టైంకి ప్రైస్ పడిపోతుంది. ఆ టైం వరకు వెయిట్ చేసి ఆ టైంకి తీసుకోండి. నెక్స్ట్ లేదు అది మిస్ అయింది అనుకోండి, మళ్ళీ దసరా దీపావళికి ఆఫర్లు పెడతాడు. అప్పుడు తీసుకున్నారనుకో ప్రైస్ చాలా తక్కువ ఇస్తాడు సోనీ గారు. మళ్ళీ ఏం చేస్తాడు, ఓన్లీ ప్రైస్ తక్కువ ఇచ్చడమే కాకుండా ఎక్స్ట్రా మీకు ఏమన్నా ఇస్తాడు దాంతోపాటు. ఏంటి హెడ్సెట్ అనో లేదా ఏదో ఒకటి ఆడు ఫ్రీ ఇస్తాడనమాట. సో వెయిట్ చేయండి, వెయిట్ చేసి తీసుకుంటే ఖచ్చితంగా ప్రైస్ అయితే చాలా బాగా పడుతుంది. లేదు నాకు ఈ సీజన్కే కెమెరా కావాలని నేను చాలా కంగారులో ఉన్నాను అనుకుంటే ఇప్పుడే తీసేసుకోండి. ఆగస్టు సీజన్ కల్లా నాకు కెమెరా కావాలనుకుంటే నెక్స్ట్ మంత్ తీసేసుకోండి. లేదు ఇంకా 15 రోజులే కదా, ఆగస్ట్ 15 వరకు వెయిట్ చేసి తీసుకుందాం అనుకున్నారంటే వెయిట్ చేయండి. ఇంకొక 1 మంత్ 1.5 మంత్ ఉంటుంది యాక్చువల్లీ చెప్పాలంటే. సో
వెయిట్ చేసి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. లేదు నాకు ఎగ్జాక్ట్‌గా నాకు అయిపోవాలి, త్వరగా నాకు కెమెరా కావాలనుకుంటే తీసుకోండి. ఎఫ్ఎక్స్2 అయితే ఇంకొక 2 మంత్స్ ఎలా అయినా పడుతుంది. మేబీ ఆగస్ట్లో రావచ్చు, లేదంటే సెప్టెంబర్లో రావచ్చు కెమెరా. ఆల్రెడీ ఫారెన్లో అయితే రిలీజ్ అయిపోయింది. మన ఇండియాలో రావడానికి మినిమం 2 మంత్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. వెయిటింగ్ పీరియడ్ ఎలా అయినా ఉంటుంది. నా సజెషన్ అయితే డబ్బులుంటే ఐదర్ A7S3 తీసుకోండి, లేదంటే FX3 తీసుకోండి. మీరు ఓన్లీ ప్యూర్గా సినిమాటిక్ వీడియో తీయాలనుకుంటున్నారు అనుకుంటే FX3 తీసుకోండి. లేదు నేను సినిమాటిక్తో పాటు రెగ్యులర్ కూడా తీస్తా అనుకుంటే A7S3 తీసుకోండి. కొంచెం ప్రైస్ కూడా తగ్గుతుంది మీకు. అది కూడా మీకు ఫ్యాన్ లేకపోయినా ఏం ఓవర్ హీట్ అయితే అయిపోదు. సో ఎందుకంటే అది 4K 60 వరకు తీయచ్చు. కొంతమంది కస్టమర్స్ ఈ మధ్య అడుగుతున్నారు 4Kలో కావాలి మాకు ఫుటేజ్ అని చెప్పి. సో 4K 60లో తీయచ్చు. లేదు నేను మేనేజ్ చేసుకోగలను M4 తోటి అనుకుంటే M4 తీసుకోండి. M4 ఏంటంటే ఫోటోకి పనిచేస్తుంది, వీడియోకి పనిచేస్తుంది. సో ఇన్ని చాయిస్లు ఉన్నాయన్నమాట కెమెరాలో. ఇంకా చాలా చాయిస్లు ఉన్నాయి, నేను చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పింది ఓన్లీ వీడియో సెంట్రిక్కి చెప్పాను అనమాట. ఫోటో సెంట్రిక్ బోల్డ్ కెమెరాలు ఉన్నాయి. మనకు కావాల్సింది వీడియో కాబట్టి, మనం తీసేది సినిమాటిక్ కాబట్టి సినిమాటిక్ పరంగా మనకి ఏ కెమెరా బాగుంటుంది అనేది నేను చెప్పాను. FX2 మీకు చెప్పాను కదా, FX2 మీరు అమౌంట్ బాగా పెట్టలేరు, మనకి అమౌంట్ అంత లేదు, మనం అంత పెట్టలేము అనుకున్నప్పుడు FX2కి వెళ్ళండి. ఎందుకంటే నేను అనుకున్న దాని ప్రకారం ఏంటంటే FX2 నన్ను అడిగితే వేస్ట్ అనే చెప్తా. ఎందుకంటే ఇప్పుడు M4 తీసుకున్న అదే 4K 60 క్రాపు, మళ్ళీ FX2కి వెళ్ళిన 4K 60 క్రాప్ అయినప్పుడు ఎందుకు తీసుకోవడం దాన్ని? అదేదో FX3 తీసుకోవచ్చు కదా, 4K 60 క్రాప్ ఉండదు, అంతే కదా. ఆ క్రాప్ తీసుకుని మనం తీసుకోవడం ఎందుకు? మళ్ళీ లెన్సులు దానికోసం చిన్న లెన్సులు తీసుకోవాలి, బాగా వైడ్ యాంగిల్ లెన్సులు తీసుకుని దాన్ని మళ్ళీ అడ్జస్ట్మెంట్లు చేసుకుని ఇవన్నీ తలపోట్లు అవన్నీ. సో ఈ తలపోట్లు లేకుండా మంచిగా అన్నీ 100% పర్ఫెక్ట్గా ఉండి అన్నీ చేసుకోవాలంటే నార్మల్ తీసేసుకోండి, FX3 తీసుకోండి. లేదంటే A7S3, మనకు అంత బడ్జెట్ లేదనుకుంటే A7S3 తీసుకోండి. కానీ FX2 జోలికి అయితే వెళ్ళకండి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు, మనకి FX3 తెలీదు, A7S3 తెలీదు, నాకు M4 కూడా తెలియదురా బాబు, ఇప్పుడే మేము స్టార్ట్ అవుతున్నాం ఫీల్డ్లో అనుకుంటే FX2 తీసుకోండి. ఎందుకంటే కొంచెం దానికి అడ్వాన్స్డ్ ఫీచర్స్ అంటే ఏమీ లేదు. స్టెబిలైజేషన్ కొంచెం M4 కంటే చాలా బాగుందంట స్టెబిలైజేషన్. ఎందుకంటే కొత్త టెక్నాలజీ, AI టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేశాడు. A1-2 బాడీ వచ్చింది కదా, ఆ బాడీలో ఉన్న ఫీచర్స్ వీటిలన్నిటికీ ఇచ్చాడనమాట. A1-2 బాడీ రివ్యూ చేశాను నేను, ఆల్ఫా A1-2 బాడీ రివ్యూ చేశాను. అది అందులో అలాగే ఎలా అయితే స్టెబిలైజేషన్ చాలా బాగుంది అని చెప్పానో అదే ఫీచర్స్ ZVE2కి మళ్ళీ ఈ FX2కి కూడా ఇచ్చాడంట. అలా కొత్తగా ఇప్పుడు లాంచ్ అయిన కెమెరాలన్నిటికీ స్టెబిలైజేషన్ చాలా పర్ఫెక్ట్గా ఇస్తున్నాడు. ఓకే, ఆ స్టెబిలైజేషన్ నేను ఇది వరకు అన్నాను అనమాట. సోనీకి లాగా పానాసోనిక్కి చాలా స్టెబిలైజేషన్ చాలా బాగుంటుంది, సోనీ వాడు కూడా స్టెబిలైజేషన్ ఇంకా ఇస్తే పర్ఫెక్ట్ అయిపోతే ఇంకా సోనీకి తిరిగి ఉండదు అన్నాను. సో సోనీ వాడు కూడా మన రివ్యూవర్స్ వీడియోలన్నీ చెక్ చేస్తూ ఉంటారు కదా, సో అది చూసి వాళ్ళు కూడా ఇచ్చారనమాట. సో ఇంకేంటంటే ఇంకా చెప్పడానికి దీని గురించి ఇంకా డెప్త్గా అయితే ఏమీ లేదండి. FX2 మనకు తెలిసిందే, FX3 ఎలాగా లో లైట్ క్యాపబిలిటీస్ ఉంటాయి, FX2 కూడా అలాగే ఉంటాయి. కానీ అంత బేభత్సంగా అయితే కాదు, ఎందుకంటే మెగాపిక్సెల్ దానికి ఎక్కువ. అది హైబ్రిడ్ కెమెరా లాగా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చారనమాట. సో మీరు ఏంటి హైబ్రిడ్ కెమెరా కింద వాడుకోవాలనుకుంటే FX2 తీసుకోండి. ఫొటోస్కి వాడుకోవచ్చు, వీడియోకి వాడుకోవచ్చు అది. అండ్ పూర్తిగా వీడియో తీసుకోవాలి, అప్పుడప్పుడు ఒకేషనల్గా ఫొటోస్ తీసుకోవాలంటే FX3 తీసుకోవచ్చు, A7S3 కూడా తీసుకోవచ్చు. ఓకే, అదండి ఈ వారం రివ్యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.